మల్కాజ్గిరి ప్రజల గుండె చప్పుడును దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంటులో వినిపించబోతున్న ఈటెల రాజేందర్ గారి గెలుపును ఎవరూ ఆపలేరు. దేశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పార్లమెంట్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 8 మరియు 9వ వార్డు డివిజన్లోని 521 శ్రావణ్, 522 రమేష్, 525 అమర్, 530 ఈలై బూతుల అధ్యక్షులు మరియు కోఆర్డినేటర్లు వారి ఆధ్వర్యంలో ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారి గెలుపును కాంక్షిస్తూ గడప గడపకు ప్రచారం కార్యక్రమం నిర్వహించిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాజీనగర్, సంతోష్ నగర్ కాలనీలోని 8వ మరియు 9వ కంటెస్టెడ్ కార్పొరేటర్లు మంచున ఈలయ్య కుమార్ పటేల్ బ్రదర్స్ గారితో కలిసి వార్డులోని గడప గడపకు వెళ్లి దేశ ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందిస్తున్న మోడీ గారి ప్రతినిధిగా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ గారికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రపంచనం కొనసాగుతుందని, ఈసారి 405 లోక్సభ స్థానాలు బీజేపీ గెలుస్తుందని, దేశంలో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని, గతంలో 10 ఏళ్ల కాలంలో ప్రపంచ చిత్ర పటంలో భారతదేశ చరిత్ర గతిని మార్చి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే యజ్ఞంలో భాగంగా నరేంద్ర మోదీ ముచ్చటగా 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రపంచనం యొక్క పెనుగాలులు బలంగా వీస్తున్నాయని, ఆ పవనాల ధాటికి కాంగ్రెస్, బారాస వంటి పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి చెట్టుకొమ్మలను పట్టుకొని కాపాడుకోవడం వల్లే వివిధ అబద్ధాలను పట్టుకొని పాకలాడుతున్నారని, రాష్ట్రంలో 12 పార్లమెంటు స్థానాలలో పార్టీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎన్నో ఉద్యమాలు చేశారని, ఆటుపోట్లను ఎదుర్కొన్నారని, అలాంటి కార్యకర్తలకు ఓటర్లను కలవడం పెద్ద విషయం కాదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనను ప్రజలకు, ఓటర్లకు వివరించి ప్రతి ఓటు బీజేపీకి పడేలా కృషి చేస్తూ అంతిమ లక్ష్యం చేరుకునేలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచుల, సత్యనారాయణ అండ్ సన్స్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.